నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్ నేను మానస కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇర్సుమండలో గ్యాస్ లీకేజీ ప్రమాదపు మంటలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఇర్సుమండలో నిర్వాసితుల గుండెల్లో చెలరేగిన మంటలు మాత్రం చల్లారడం లేదు. వారిలో ఇంకా భయం కొనసాగుతూనే ఉంది. చమురు నిక్షేపాల పేరుతో ఇలాగే తవ్వకాలు కొనసాగిస్తే ఏదో ఒక రోజు తమ జీవితాలు ఆ మంటల్లో కాలి బూడిదవ్వాల్సిందేనా అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇక ఓఎన్జీసీ తవ్వకాలు నిలిపివేయాలని కోరుతున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించి ఎంతో కొంత పరిహారం చేతిలో పెట్టి చేతులు దులిపేసుకుంటే తమ భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మంటలు వాటంతట అవే తగ్గాలి కానీ సత్వరమే మంటలు ఆర్పే టెక్నాలజీ అక్కర్లేదు. అందుకే 3 రోజులుగా ఆ ప్రాంతంలో భీకర వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓఎన్జీసీ నుంచి సబ్ లీజ్ కు తీసుకున్న డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన తప్పుకు ఆ ప్రాంత రైతుల పరిస్థితి ఆకమ్య గోచరంగా మారింది. అయితే మాకు ఓఎన్జీసీ ఇలాగా జరుగుతుందని మేము ఎవరు ఊహించలేదు. కానీ ఇంతవరకు ముందు ఒకసారి చేశారు, కానీ ఇటువంటిది ఏది జరగలేదు మాకు. నిన్నైతే మొన్న అయితే ఏమైందంటే మొత్తం మేము 11:30 కల్లా మాకు ఆవిరికి అమ్మేసి ఆయిల్ వచ్చేసింది, గ్యాస్ వచ్చేసి ఆవిరికి అమ్మేసింది. కానీ మేము ఎక్కడ వదిలిపెట్టేసుకుని మేము పరుగులు పోయాం. మేము ఎక్కడ పోయామో కూడా మాకే తెలియదు. కానీ మేము ఉన్నామా లేదా అనేది కూడా మాకు మా ఈరావు గారిని పిలవలసిందిగానే కోరుతున్నాను. ఏంటంటే అసలు ఎవరమో పిల్లలు ఎక్కడున్నామో తల్లిలు ఎక్కడున్నామో మా దోళ్ళు ఏమైనాయో లేకపోతే మా ఇల్లు ఏమైందో కూడా మాకు తెలియని పరిస్థితిలో మేము పరిగెట్టినప్పుడు ఒక్కళ్ళు కూడా మమ్మల్ని మీరు ఎక్కడున్నారో ఏమయ్యారని కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. అధికారులు కూడా ఉంటారు, అధికారులు ఎక్కడ వస్తారో ఓట్లు ఎత్తాక అధికారులు వస్తారు, అప్పుడు అడుగుతారు మమ్మల్ని. కానీ ఈ రోజుల్లో మేము ఎక్కడున్నాం అనేది కూడా ఎవరో మమ్మల్ని అడగలేదు. కానీ ఇలాంటి మాకు ఈ ఓఎన్జీసీ అనేది మాకు మా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అసలు ఏది ఎట్టి పరిస్థితిలో కూడా మా ఊళ్ళో ఉండడానికి మేము ఒప్పుకోం. మా కోనసీమ జిల్లా పోడవటానికి మేము అసలు ఒప్పుకోం. మా నాన్నగారికి కొంచెం మంచి మీద ఉంటున్నారు కాబట్టి మా నాన్నగారిని చూసుకునే వాళ్ళు ఉండాలని ఉంటున్నానండి. ఇక్కడ మేమేమో మా నాన్నగారిని వదిలేసి ఉంటున్నామండి. ఇక్కడ ఉంటుంటేనే 11 అవుతుందండి. 11 అయినప్పటికీ మొత్తం గ్యాస్ అంతా కమ్మేసిందండి. మంచు టైంలో కమ్మేసిందండి. కమ్మేసినాడికి ఏంటో ఇలా వస్తుందని మేము అనుకుని లోగానే అందరూ వచ్చి గ్యాసులు కట్టేయండి, కరెంట్ కట్టేయండి, ఎక్కడో అక్కడికి వెళ్ళిపోండి అన్నారు. మేము వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఉన్నామండి. మాకు మా నాన్నగారిని తీసుకెళ్ళాలంటే మేము 5 సాయం చేస్తే కానీ మేము వెళ్ళలేము. అలాంటి టైంలో మేము మా నాన్నగారిని తీసుకుని వెళ్ళే టైంకి కూడా నేను ఇంట్లో లేనండి. మా గేదెలు చూస్తేనే మంట పక్కనే ఉన్నాయండి. మా గేదెల కోసం వెళ్ళిపోయామండి. వెళ్ళినప్పటికండి మా అక్కగారు అమ్మాయి వచ్చింది, 2 పోలీసులు వచ్చి సాయం చేసి తీసుకుని వెళ్ళిపోయారండి. కానీ ఇలాంటి గ్యాస్ ఇలాంటి అవుతుందని మేము అనుకోలేము కల్లో కూడా. ఇదివరకు ఏదో జరిగిందంటే మేము తెల్ల జరగలేదు, ఇప్పుడు జరిగింది కాబట్టి ఇలాంటి మాకు కొంపలమయాన్ని ఉండకూడదని మేము కోరుకుంటున్నామండి. మాకు 11:30 అలాగా మేము గ్రామ సభలో ఉన్నామండి. మాకు కవర్ వచ్చిందని మేము ఎలా పరిగెత్తుకుంటూ వచ్చినప్పటికీ మొత్తం కమ్మేసిందండి. మేము ఎలా పరిగెట్టామో ఎలా వదిలేసామో తాళాలు వేయలేదండి ఇంటికి. ఎక్కడ వదిలేసేసి పిల్లలు ఎక్కడున్నారో తెలీదు, మేము ఎక్కడున్నామో తెలీదు, మా భార్య అనేది ఎవ్వరూ తెలీదు. తిండి తిప్పలు లేకుండా 2 రోజులు అలా ఉండిపోయాము. ఎక్కడికో పారిపోయామండి. ప్రాణాలు చేత్తో పట్టుకుని వెళ్ళిపోయామండి. నాకేమో ఆవేశం ఉపశమం ఉందండి. నాకు ఎలా వచ్చామో నాకే తెలియదండి, ఎలా పరిగెట్టామో మాకే తెలియదండి. పట్టించుకుని లేరండి. ఎలా మేము ఉన్నామా లేమని ఎవ్వరు అడగలేదండి. ఏళ్ళ వరకు అడగలేదండి. ఏళ్ళకి అడుగుతారేమో అని చూసామండి, ఎవరు అడగలేదండి. చెప్పుని మేము వచ్చండి ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామండి. ఏళ్ళ మామూలుగా గాలి ఆపించి వాళ్ళకి వాసన ఏంటంటే వాసన పడక ప్లస్ ముక్కు గాలి పెంచడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కానీ సక్షనే వీళ్ళని ఏమి ఎటువంటి నిబంధనలు లేకుండా చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళు అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి వీళ్ళకి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అటు దోళ్ళు అటు గేదెలు ఆవులు అలాగే పిల్లలను వదిలేసి దోళ్ళు అలాగే చాలా కుటుంబంలో
బంగారాలు కానీ ఇల్లులో బంగారాలు కానీ అన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పేసి ఇలా ఆందోళన చేస్తున్నారు. కనీసం ఇక్కడ ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. కనీసం 2 రోజుల నుంచి మాకు అన్నం లేదు, మంచినీళ్ళు లేవు అని చెప్పి సౌకర్యాలు ఏం కల్పిస్తలేదని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ నష్టపరిహారం 100 కోట్ల పైన వేశారు. కానీ మరి 100 కోట్లు నష్టపరిహారం నుంచి ఏం వేశారు కానీ మరి తప్ప ఈ ప్రజలను ఏం చేస్తున్నారని చెప్పేసి, ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మెయిన్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని, లోకల్ ఎమ్మెల్యేని ఇవ్వకుండా ఎక్కడో కాకినాడ, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యేలకి టికెట్ ఇవ్వడం వల్ల కూడా చాలా ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళ పక్కనే 5 కోట్లైనా సరే 10 కోట్లైనా సరే ఈ గ్రామాలు ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో నష్టపోయిన గ్రామాలకి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుకుంటున్నాం. మలికిపురం ఇరుసుమండ లక్కవరం సరిహద్దులో ఉన్న ఓఎన్జీసీ లాస్ట్ అవి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. అధికారులు కానీ దీనికి సంబంధించిన వారు ఎవరు కూడా ఇక్కడున్న గ్రామ ప్రజలను అయితే పట్టించుకోవటం లేదు. వాళ్ళ పనుల్లో నిగ్గనం అయిపోయి ఉంటున్నారు. కానీ వీళ్ళందరూ లక్కవరం వాస్తవ్యులు, ఈ పక్కనే ఇంచుమించు 200 మీటర్లో నివసిస్తున్న వాస్తవ్యులు. వీళ్ళకి ఇప్పుడు దాకా ఏ విధమైన సౌకర్యాలు కానీ ఈ ఓఎన్జీసీ వారు కానీ ఈ గవర్నమెంట్ కానీ ఏ విధమైన సౌకర్యాలు ఇప్పుడు దాకా వీళ్ళకి అందించలేదు. వీళ్ళు ఎక్కడున్నారో కూడా ఏమి ఆజూకులేని ప్రాణ భయంతో ఇల్లు ఊదులు వీళ్ళు పారిపోతే ఇప్పుడు దాకా వాళ్ళు ఏమవ్వారు అన్నది కూడా ఇంట్లో కూడా దొంగతనాలు జరిగినాయి. దీనికి కూడా మీరు ప్రభుత్వంలో మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎంత విపత్తు జరిగితే కుటుంబానికి 3,000 రూపాయలు అనేది ఎంత దుర్మార్గమైన ఆలోచన. 50 కిలోలు బియ్యం ఇవ్వటం ఏంటి? ఒక కుటుంబం నష్టపోయి విషవు వాయువులు, భూమి పొల్యూషన్ అయిపోయింది, నీరు పొల్యూషన్ అయిపోయింది, కాలుష్యంతో భయంకరమైన వ్యాధులు రాబోయే కాలంలో పిల్లలకు భయంకరమైన వ్యాధులు రావచ్చు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక ప్రైవేట్ సంస్థకి ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు కొమ్ము కాస్తున్నారో మాకు అర్థం అవటం లేదు. ప్రతితో ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. 1 కిలోమీటర్ మేరకు ఇదంతా నష్టపోయాం. కొబ్బరి చెట్లు ఒక 75 పోవటం ఏంటి? ఒక 75 కొబ్బరి చెట్ల వేడికి ఆ పుచ్చులు రాలిపోతూ కిలోమీటర్ మేరకు కొబ్బరి చెట్లు నష్టపోని భూములు ఇంచుమించు ఒక 5-6 ఎకరాలు భూములు పంట భూమి నాశనం అయిపోతే ఈ ప్రభుత్వం ఏంటి? ఎవరు ఇచ్చారు ఈ రిపోర్టు? విపత్తులకు సంబంధించిన మినిస్టర్ ఎక్కడ, హోమ్ మినిస్టర్ ఎక్కడ, దీనికి సంబంధించిన అధికారులు ఎక్కడ? దీని మీద ఒక కమిటీ లేదు, ఏమీ లేదు. మీరు ఒక హాల్లో కూర్చుని ఒక ఇంటిలో కూర్చుని రాస్తే ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. మీరు రానున్న రోజుల్లో దీని మీద సరైన నిర్ణయం తీసుకోకపోతే ఒక మహాధర్నా, ఇక్కడ అవసరమైతే నిరాశ దీక్ష కూడా చేయడానికి మేమందరం సిద్ధపడతామండి. ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి, ఈ యొక్క ఓఎన్జీసీకి మేము హెచ్చరిస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఇప్పుడు దాదాపు మంటలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజుతో పోలిస్తే దాదాపు సుమారు ఒక 100 అడుగుల ఎత్తున వచ్చిన మంటలు మనం చూసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక 3 నుంచి 4 మీటర్ల ఎత్తులో అయితే మంటలు కనిపిస్తున్నాయి. అంటే పూర్తిగా తగ్గాయి అని చెప్పడానికి లేదు, అలాగే పూర్తిగా ఎప్పుడు తగ్గుతుంది అనేది కూడా అధికారులు అక్కడ చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఈ మోరీ 5 ఏదైతే ఉందో, ఇరుసుమండ దగ్గర తవ్విన బావి ఏదైతే ఉందో, ఎందుకంటే ఇది ఆల్రెడీ గతంలో తవ్విన బావి, మళ్ళీ ఇప్పుడు రెండోసారి సబ్లీజ్కు తీసుకున్న డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ తవ్వడం మొదలుపెట్టింది. ఆ తవ్వకాలు చేసే సమయంలో, డ్రిల్లింగ్ వేస్తున్న సమయంలో జరిగిన బాంబింగ్ కారణంగా గ్యాస్ లీకేజీ అప్పటికే ఉండడం, దాని ద్వారా మంటలు చెలరేగడం. ఇప్పుడు ఇది కంటిన్యూగా ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు 1995లో పాసర్లపూడిలో వచ్చిన బ్లోఅవుట్ ఏదైతే ఉందో దాంతో పోలిస్తే ఇది కాస్తంత చిన్న బ్లోఅవుట్, కానీ బ్లోఅవుట్. ఈ బ్లోఅవుట్ వల్ల చుట్టుపక్కల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు, కంటి మీద కునికుండదు, చాలా వరకు పంటలు నష్టపోతాయి. ప్రజలకి ప్రాణ నష్టం ఏమీ లేకపోయినా భారీగా ఆస్తి నష్టం అయితే సంభవిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఒక 3 నుంచి 4 మీటర్ల ఎత్తున మంటలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. దాదాపు ఈ 3 రోజులుగా కూడా అంబ్రెల్లా మోడల్లో వాటర్ కంటిన్యూగా నిరంతరాయంగా మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంతో పాటు మడ్ పంపింగ్ కూడా జరుగుతోంది. అంటే ఈ మడ్ పంపింగ్ అనేది మంటల్ని ఆర్పడమే కాదు, మంటల్ని తగ్గుముఖం పట్టించే ఒక ప్రయత్నం మాత్రమే. అంతేగాని ఇమీడియట్ గా
ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ ఒక యంత్రాంగం ఇమీడియట్ గా మంటలు ఆర్పేయడం కానీ ఇమీడియట్ గా మంటలను తగ్గించే ఒక ముందస్తు ప్రణాళిక కానీ ఎలాంటిది అయితే మాత్రం అక్కడ సిబ్బంది పెట్టుకోకపోవడం వల్ల ఈ 3-4 రోజులుగా మంటలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మడ్ పంపింగ్ ప్రక్రియ కంటిన్యూ అవుతోంది. అలాగే ఈ అంబ్రెల్లా వాటర్ ప్రక్రియ ఏదైతే అది కూడా ఇంకా కంటిన్యూ అవుతోంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే, ఇప్పటికి చాలా మంది నిపుణులు వచ్చారు అక్కడ. ఓఎన్జీసీ నిపుణులు కానీ శ్రీహరి అలాగే సక్సేనా ఇలాగ ఒక 3 కీలక వ్యక్తులు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది. అయితే దానికి పొలాల్లో ఉంటుంది ఈ బావిలు తవ్వడం. ఈ పొలాలకు సంబంధించి ముందుగా అయితే ఒక రోడ్డు అయితే వేసుకున్నారు. ఏదైతే ఈ వెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఖాళీ బూడిదైపోయిన పరికరాలు ఏవైతే ఉంటాయో ముందు వాటిని అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని అక్కడి నుంచి పూర్తిగా తరలించిన తర్వాత ఈ మడ్ పంపింగ్ తో పాటు అలాగే ఈ అంబ్రెల్లా వాటరింగ్ కూడా ఇంకా దాదాపుగా ఒక వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మొత్తం ఒక వారం రోజుల పాటు ఇది నిరంతరాయంగా కొనసాగితే మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది అని అధికారులు చెప్తున్నారు. అందుకే ఈ 4 రోజుల నుంచి కొనసాగుతున్నాయి. దాదాపుగా ఇంకొక 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2700 మీటర్లు లోతు నుంచి ఈ మంటలు అయితే ఎగిరిచి పడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా వెల్ క్యాపింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం ఈ మంటలు ఆర్పడానికి. ఈ వెల్ క్యాపింగ్ ప్రక్రియ అనేది ఈ రోజు నుంచి మొదలు కాబోతోంది అనేది అధికారులు తాజాగా ప్రకటించారు. ఎందుకంటే నిన్నటి వరకు మంటలు భారీగా ఉన్నాయి కాబట్టి ఆ వెల్ క్యాపింగ్ ప్రక్రియను అయితే స్టార్ట్ చేయడం అసాధ్యం, ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది దాదాపు ఇప్పుడు ఒక 3-4 మీటర్ల ఎత్తులోనే మంటలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెల్ క్యాపింగ్ ప్రక్రియ కనుక స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్తున్నది ఒక 1-2 రోజులు అంటే 24 గంటల్లో కానీ కంటిన్యూగా చేస్తే లేదంటే ఒక 48 గంటల్లో ఈ వెల్ క్యాపింగ్ ప్రక్రియ అనేది పూర్తయితే ఈ బావిని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. వెల్ క్యాపింగ్ అనేది పూర్తయితే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది మోరీ 5 బావి అంటారు దీన్ని. దీంట్లోంచి ఇక ఈ సహజ వాయువులు కానీ చమురు నిక్షేపాలు కానీ తీసేందుకు వీలుండదు. గతంలో కూడా ఇలా చేసిన తర్వాత ఓఎన్జీసీ ఒకసారి ఇదే బావిలోంచి ఈ సహజ వాయువులు గ్యాస్ నిక్షేపాలు తీసేసి అలా వదిలేసిన బావిని ఈ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సబ్లీజుకు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కొనసాగింది, ఈ తవ్వకాలు అనేది కొనసాగించింది. ఎందుకు అంటే ఒకసారి గ్యాస్ తీసేసిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ గ్యాస్ ఉత్పత్తి అనేది అదే బావిలో జరుగుతుంది ఆటోమేటిక్ గా. మనకి వాటర్ ఎలాగైతే పూర్తిగా ఎండిపోయిన బావిలో వాటర్ మళ్ళీ ఎలా ఊరతాయో దాని నుంచి మళ్ళీ మనం వాటర్ ఎలా తీసుకుంటామో అలాగే ఇక్కడ కూడా మళ్ళీ గ్యాస్ నిక్షేపాలు అనేది మళ్ళీ పునరుత్పత్తి జరుగుతుంది. ఆ పునరుత్పత్తి జరిగిన గ్యాస్ ని మళ్ళీ ఇలా సబ్లీజ్ కి కొన్ని కంపెనీలు తీసుకొని ఆ గ్యాస్ ని మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఉత్పత్తిని మళ్ళీ బయటికి తీసుకునే క్రమంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఇది ఎప్పట్లో తగ్గుముఖం పడతాయి, పూర్తిగా మంటలు అదుపులోకి వస్తాయంటే వస్తాయి. అది 4 రోజులు టైం పట్టచ్చు, లేదంటే ఇంకా వారం రోజులు టైం పట్టచ్చు. పూర్తిగా వెల్ క్యాపింగ్ ప్రక్రియ జరిగిపోతే అయిపోద్ది. కానీ దీని వల్ల జరిగిన నష్టం ఏంటి అంటే బాధితులు దాదాపు 460 కుటుంబాలు 460 మంది బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేశారు. ఈ మంటలు తగ్గిపోయినాయి కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళు సొంత ఇల్లుకు కూడా చేరుకున్నారు. వాళ్ళు చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఇప్పుడు ఉండడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో మళ్ళీ ఏ సమయంలో ఓఎన్జీసీ బావులు తవ్వుతుందో, ఏ సమయంలో మళ్ళీ గ్యాస్ నిక్షేపాలు వెలికి తీస్తే బాంబింగ్ కార్యక్రమం చేపడతారో, మళ్ళీ ఇలాంటి బ్లోట్ లాంటివి జరిగితే మా జీవనం ఏంటి, మా భవిష్యత్ ఏంటి అనేది అక్కడ ఉన్న స్థానికులు కానీ రైతులు కానీ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 1 కిలోమీటర్ దూరం ప్రాంతంలో తాటి చెట్లన్నీ మొత్తం కొబ్బరి చెట్లు కానీ మొత్తం మాడి మసైపోయినాయి ఈ మంటల కారణంగా. అంతేకాదు భూమిలో నిక్షేపాలు ఎప్పటికప్పుడు వెలికి తీసేసడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయి, భూకంపాలు లాంటివి వస్తే మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో చోటు చేసుకుని ఒక భయం. అంతేకాదు పంట పొలాలు కూడా ఇప్పట్లో దాదాపు ఒక 2-3 పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కొబ్బరి చెట్లన్నీ ఒకసారి ఒక కొబ్బరి తోట కానీ ఒక కొబ్బరి చెట్టు కానీ వేస్తే దాని మీద చాలా పంటలు వస్తాయి. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి ఉపద్రవాలు వచ్చి ఆ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మాడి మసైపోతే మళ్ళీ ఒక కొబ్బరి చెట్టు పెంచాలి అంటే కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు వాళ్ళకి ఆ పంట నష్టమే. అలాగే కోనసీమ ప్రాంతంలో కానీ ఉభయ గోదావరి జిల్లాలో కానీ మీరు చూసుకుంటే ఏడాదికి 2-3 పంటలు వస్తాయి. 3 పంటలు పండే ఏకైక భూ వాతావరణం కలిగిన ప్రాంతం ఏదైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే అది ఒక్క గోదావరి జిల్లాలే, కోనసీమ ప్రాంతం మాత్రమే. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఈ భారీ నష్టం జరిగిందంటే దాదాపుగా 2-3 పంటలు వాళ్ళు నష్టపోయినట్టే. ఇప్పుడు ఈ దాదాపు 460 మంది బాధితులు కూడా ప్రశ్నిస్తున్నది అదే, ఇక నుంచి మాకు ఓఎన్జీసీ తవ్వకాలు ఇక్కడ జరపడానికి వీల్లేదు, పూర్తిగా నిలిపివేయాలి, ఇది ప్రభుత్వం మాకు భరోసా కల్పించాలి అనేది. అయితే ప్రభుత్వం ఆ తరహా భరోసా కల్పిస్తుందా లేదనేది తెలియదు కానీ
అయితే సోమశేఖర్ చెప్పండి, గ్యాస్ లీకేజీ ఆర్పే టెక్నాలజీ లేకుండా ఈ తవ్వకాలకు ఎలా అనుమతించారంటారు? ఎస్, ఇది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బస్సు ప్రమాదం జరిగింది అంటే ఆ బస్సు ప్రమాదం మీద మనమే మీడియా చాలా కథనాలు రాస్తాం. ఎందుకంటే ముందొచ్చి అక్కడ అత్యవసర ద్వారాలు ఉన్నాయా లేదా, లేదంటే అక్కడ ప్రయాణికులు బయటికి రావడానికి ఏర్పాట్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. అలాగే ఏదైనా ఉపద్రవాలు, ఒక తుఫాను, మొన్న మోందా తుఫాన్ వచ్చింది, ముందుగానే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు, మొత్తం ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఏదైనా ఒక ఉపద్రవం వస్తుంది, పెను ప్రమాదం అంటే అలర్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఇలాంటి బ్లోఅవుట్ లాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయి లేదా సంభవిస్తాయని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోతున్నారు? ముందుగా అక్కడికి కావాల్సిన ఎక్విప్మెంట్, అంటే ఇలాంటివి కనుక జరిగితే ఎలాంటి ప్రికాషనరీ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టుకోవాలి అనేది ఓఎన్జీసీ అధికారులకు కనీస అవగాహన లేదా అనేది ఇక్కడ ఒక అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే ఓఎన్జీసీ బ్లోఅవుట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏమీ కాదు. ఇంతకుముందు పాసర్ల బ్లోఅవుట్ 65 రోజుల పాటు మండింది. అప్పుడు దాన్ని కూడా వాళ్ళు ఆర్పలేకపోయారు. 65 రోజుల పాటు మండి లోపల ఉన్న నిక్షేపం అంతా గాల్లో ఆవిరైపోయిన తర్వాత దానికదే కంట్రోల్లోకి వచ్చింది. ఈ లోపల దాదాపు 6,000 మంది, అప్పట్లో, ఇప్పుడు ఇంకా 460 మంది, 6,000 మంది ఆ ప్రాంత వాసులందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత ఓకే, వాళ్ళకి పరిహారం ఇచ్చారు, వాళ్ళకి పంట నష్టానికి సంబంధించి ఏం చేశారు అనేది అది తర్వాత సెకండరీ ఇస్తారు. ఇప్పుడు కూడా 3,000 రూపాయలు పరిహారం ప్రకటించారు. ఒక బస్తా బియ్యం ఇస్తామని చెప్పారు. కానీ ఎన్ని రోజులు, 3,000 రూపాయలతో ఒక కుటుంబం ఎన్ని రోజులు బతుకుతుంది? ఇప్పుడు వాళ్ళకి 3 పంటల నష్టం వస్తే ఎన్ని సంవత్సరాలు ఆ పంటల మీద వాళ్ళు బతుకుతారు? ఇక్కడ నిర్లక్ష్యం ఏంటి అంటే ఓఎన్జీసీ ముందుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని గ్రహించలేకపోవడం, ఒకవేళ జరిగితే గనక ఏం చెయ్యాలి అనే ప్రికాషనరీ ఎక్విప్మెంట్ ఏమి అక్కడ తీసుకురాకపోవడం. ఇప్పుడు బ్లోఅవుట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మడ్ పంపింగ్ సంబంధించి యూనిట్లు తరలిస్తున్నారు, ఇప్పుడు అంబ్రెల్లా వాటర్ పంపింగ్ కోసం ఇప్పుడు తరలించారు. ఇప్పుడు ఆ వెల్ దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రమాదం సంభవించిన తర్వాత అక్కడ పంచాయతీ అధికారులతో స్థానిక అధికారులు కలిసి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఈ ప్రికాషనరీ ఎక్విప్మెంట్ కానీ ఈ చర్యలు కానీ ముందుగా తీసుకోవాలి. అది తీసుకోకపోవడం అనేది ఖచ్చితంగా ఓఎన్జీసీ నిర్లక్ష్యం. అంతేకాదు, ఇక్కడ ఈ డీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సబ్లీజుకి తీసుకున్న కంపెనీ, వీళ్ళు కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు తీసుకోకపోవడం వల్ల, ఎలాంటి ప్రికాషనరీ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టకపోవడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ బ్లోఅవుట్ ని ఆపడం కనీసం వీళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడం. ఇది ఓఎన్జీసీ నిర్లక్ష్యమే కాదు, సబ్లీజుకు తీసుకున్న డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా కనీసం అవగాహన లేకపోవడం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ చెప్పిన మాట అదే. కనీసం అవగాహన లేని కంపెనీలకి లీజులకి ఇస్తున్నారు. అవగాహన లేని కంపెనీలకి లీజులకు ఇవ్వడం వల్ల అక్కడ ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు, స్థానికులు రోడ్డును పడుతున్నారు, వాళ్ళ జీవితాలు మొత్తం అగమ్యగోచరంగా మారిపోతున్నాయని. దీనికి ఓఎన్జీసీ బాధ్యత వహిస్తుందా, లేదంటే ఆ సబ్లీజుకు తీసుకున్న కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు పరిహారం అయితే ఇచ్చేశారు. ప్రభుత్వం అయితే మాత్రం మేము అండగా ఉంటామని చెప్తుంది. అక్కడ ఉన్న హరీష్ బాలయోగి ఎవరైతే ఉన్నారో ఎంపీ, ఆయన తాజాగా నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఇక్కడ పరిస్థితిని పూర్తిగా వివరించారు. రేపు అంటే 9వ తేదీన దీనికి సంబంధించి పూర్తిగా ఏరియల్ సర్వే కూడా జరగబోతోంది. ఏరియల్ సర్వే నిర్వహిస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ ఏరియల్ సర్వే ద్వారా ఒక అంచనా అయితే వేస్తారు, ఎంత నష్టం జరిగింది, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయని. వాళ్ళకి ఈ ఏరియల్ సర్వే జరిగిన తర్వాత ఎలాంటి పరిహారం అందిస్తారు, వాళ్ళకి అది సరైన న్యాయం జరిగినట్టా లేదా అనేది చూడాలి. కాకపోతే స్థానిక ఎంపీ అయితే మాత్రం దీని మీద ప్రత్యేకంగా అయితే దృష్టి సారించారు, గట్టిగానే కృషి చేస్తున్నారు ఆయన. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి మొదటి రోజు నుంచి కూడా ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నారు, బాధితులకు అండగా ఉంటూ వాళ్ళకి భరోసా కల్పిస్తూ. అదే నేపథ్యంలో అక్కడ ఓఎన్జీసీ అధికారులు కానీ ఈ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కానీ ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఎన్ని రోజుల్లో మంటలు అదుపులోకి వస్తాయి, మీరు ఎందుకు ముందుగా ఈ ప్రికాషనరీ ఎక్విప్మెంట్లన్నీ ఇవన్నీ ఎందుకు తెచ్చుకోలేదు? ఆల్రెడీ గతంలో ఒకసారి జరిగింది. ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో, అమలాపురం ప్రాంతంలో ఈ బ్లోఅవుట్లు అనేది కొత్త ఏం కాదు, నిరంతరాయంగా ఏదో ఒకటి అన్నట్టు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ స్థాయిలో ఒక్కసారిగా భారీ బ్లోఅవుట్లు వచ్చినప్పుడు మాత్రం దానికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ప్రికాషనరీ ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ ముందస్తుగా అక్కడ పెట్టుకోకుండా వీళ్ళు వెల్లం తవ్వేసి ఆ మోరీ 5ని దాదాపు 2,700 మీటర్ల లోతుగా తవ్వేసి ఒక్కసారిగా బాంబింగ్ చేయడం, దాని ద్వారా ఈ ప్రమాదం సంభవించడం. అంటే స్థానికుల్లో అయితే ఆ భయం అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి అధికారులు పరిహారాలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, లేదంటే బాధితులు కోరుతున్నట్టు ఓఎన్జీసీ తవ్వకాలు నిలిపివేస్తారా అనేది కూడా ఇంకా వేచి చూడాలి. అయితే సోమశేఖర్ చెప్పండి, గ్యాస్ లీకేజ్ ఆపడానికి స్పెషల్ టీమ్స్ అయితే ఢిల్లీ నుంచి అలాగే ముంబై నుండి వచ్చాయంటారా? ఒకవేళ వస్తే యంత్రాలు పరికరాల సాయంతో ఈ గ్యాస్ లీకేజ్ ని నిర్వీర్యం చేసే అవకాశం ఉందంటారా?
ఎస్, ఆల్రెడీ ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక సిబ్బంది వచ్చారు. అలాగే ఓఎన్జీసీకి సంబంధించి ఇలాంటి జరిగినప్పుడు ఒక టీం ఉంటారు, సీనియర్ మేనేజ్మెంట్ టీం అని ఉంటారు. ఆయన దానికి లీడ్ సక్సేనా అని ఆయన కూడా వచ్చారు. అలాగే ఢిల్లీ నుంచి శ్రీహరి వచ్చారు. ఇలాగ ఒక 3 టీంలు అయితే రంగంలో దిగిపోయినాయి ఇది జరగనే. కాకపోతే వాళ్ళు రావడానికి కూడా దాదాపుగా 24 గంటల సమయం పట్టింది. ఈ లోపల అక్కడ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అంటే ముందే అక్కడ వీళ్ళు వచ్చిండుంటే, ముందే గనక అక్కడ ఎప్పుడైతే గ్యాస్ ఫైర్ అవుతుంది లేదంటే ఈ స్థాయిలో వాళ్ళు ముందు ఒక అంచనా వేశారు. ఏంటి, ఈ బావి తవ్వినప్పుడు మోరీ ఫిల్ 5 అంటారు దీన్ని, ఇందులో తవ్వినప్పుడు దాదాపుగా 40 మిలియన్ టన్నుల గ్యాస్ ఉంది అక్కడ, దాని కింద నిక్షేపాలు ఉన్నాయని ఒక అంచనా వేశారు. 30 నుంచి 40 మిలియన్ టన్నుల గ్యాస్ ఉందని ఒక అంచనా వేశారు. 30 నుంచి 40 మిలియన్ టన్నులు గ్యాస్ ఉంది అని అంచనా వేసినప్పుడు ఒకవేళ గనక ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే ఏం చెయ్యాలి అనేది మాత్రం ముందుగా వాళ్ళు అక్కడ ఒక అవగాహనకి రాలేకపోయారు. ఇది డీప్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన లోపం అంటే ఖచ్చితంగా ఆ కంపెనీ అవగాహన లోపమే. కానీ ఓఎన్జీసీ నుంచి సబ్లీజ్కి తీసుకుంది ఈ కంపెనీ. మరి ఓఎన్జీసీ అధికారులు ఏం చేశారు? ఓఎన్జీసీ అధికారులకి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఇదే కోనసీమ ప్రాంతంలో, ఇదే అమలాపురం ప్రాంతంలో, మన పాసర్పూడిలో కానీ లేదంటే ఈ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లోనే. అంతకుముందు మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే గుజరాత్ లో జరిగిన బ్లోఅవుట్ కానీ ఇలా చాలా ఓఎన్జీసీ ఎక్కడ చేసినా సరే దేశవ్యాప్తంగా ఓఎన్జీసీ అధికారులే కదా తవ్వకాలు చేసేది. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే వాళ్ళ దగ్గర నుంచి సబ్లీజ్కి తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళైనా గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఇవ్వని పక్షంలో వీళ్ళు అంటే అవగాహన లోపం అనేది ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు అవగాహన లోపం, వాళ్ళు సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇక్కడ పెద్ద మైనస్ అయింది, భారీ నష్టం వచ్చింది. అంతేకాదు కోనసీమ ప్రాంతంలో వాస్తవానికి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా మంది విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, అలాగే ఢిల్లీ స్థాయిలో న్యాయవాదులు కూడా అంటారు. కానీ ఇటువంటివి ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అంశం. దీని మీద కనీసం ఒక బిల్లు సుప్రీంకోర్టులో కనుక దాఖలు చేయగలిగితే, ప్రజా ప్రయోజన వ్యాజ్యం లాంటిది వేయగలిగితే, సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇలాంటి తవ్వకాలు, అది కూడా ఇలాంటి ప్రాంతాల్లో నిలిపివేసే అవకాశం ఉంటుంది. అది సుప్రీంకోర్టు లాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయాలి. కానీ వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా ఆ సాహసం అక్కడ ఎవరు చేయట్లేదు. ఎందుకు అంటే ఈ పొలాలు ఏవైతే ఉంటాయో పొలాల్లో చుట్టుపక్కల కనీసం 100లో మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఇది మెయిన్ సిటీస్ మధ్యలో అయితే ఉండదు, 100లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 460 మంది బాధితుల్ని ఇమీడియట్ గా హుటాహుటిని తరలించారు. అక్కడ ఆ 460 మంది బాధితులకి ఏదో పంట నష్టం ఇస్తేనో లేదంటే ఒక పరిహారం ఇస్తేనో లేదంటే ఒక బియ్యం బస్తా ఇస్తేనో సరిపోద్దని చేతులు దులుపుకోవడం తప్ప ఆ బాధితులు కోరుతున్నట్టు పూర్తిగా ఇక్కడ ఈ బావుల తవ్వకాలు ఆపేస్తారా, నిలిపివేయాలి అంటే ఖచ్చితంగా అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళాలి అంటే సుప్రీంకోర్టులో ఎవరొకరు ఈ పిల్ దాఖలు చేయాలి. ప్రజా ప్రయోజన వ్యాజ్యం లాంటిది కనుక దాఖలు చేస్తే ఖచ్చితంగా కోర్టులు కనుక నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు ఈ సబ్లీజ్కి ఇచ్చిన కంపెనీలకి ఎంతవరకు అవగాహన ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. ఇక్కడ రెండోది కూడా నిజంగా అవగాహన లేని కంపెనీలకి ఇలా లీజుకి ఇచ్చి భారీగా తవ్వకాలు మొదలుపెట్టి డ్రిల్లింగ్ చేసి ఇలాంటి బ్లోఅవుట్లకు కారణమైతే ఆ కంపెనీల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. బ్లాక్ లిస్ట్ లో పెడితే రెండోసారి ఇంకో చోట ఇలాంటి డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకి అసలు సబ్లీజ్కి ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. లేదా ఇలాంటి ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి మీరు అడిగినట్టు వాళ్ళకి అవగాహన ఏర్పడి ముందస్తుగా అక్కడ ఒక ప్రికాషనరీ ఎక్విప్మెంట్ ని తీసి పెట్టుకొని బ్లోఅవుట్లు రాకుండా ఏం చేయాలి, వస్తే కనుక ఇమీడియట్ గా వాటిని ఎలా నియంత్రించాలి అనే జాగ్రత్తలు ఆ కంపెనీలు తీసుకోవాలి. అది తీసుకోకపోవడం వల్ల వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి ఇప్పటికీ కూడా కోనసీమ ప్రాంత వాసులు మళ్ళీ ఏం జరుగుతుంది, ఒక చిన్న శబ్దం వస్తే వాళ్ళ కంటి మీద కునుకుండట్లేదు. రాత్రులు మనకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే నిద్ర పట్టదు. అలాంటిది అక్కడ పెద్ద పెద్ద క్రేనులతో ప్రొక్లైన్లతో తవ్వకాలు తవ్వి భారీగా బాంబింగ్స్ జరుగుతూ ఉంటే ఎవరి కంటి మీద కొనుక్కుంటుంది? ఏ సమయంలో కట్టుబట్టలతో పరుగులు తీయాలా ఇంట్లోంచి అనేది చాలా మంది భయపడుతున్నారు ఇప్పటికీ. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ కూడా ఉంటారు అక్కడ. మనకు నిన్న ఒక వార్త వచ్చింది, 2-3 మాట్లాడారు ఫ్యామిలీస్. వాళ్ళు చెప్తున్నది అదే, ఇంట్లో కనీసం నడవలేని స్థితిలో వృద్ధులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ఇంట్లో ఆ సమయంలో ఒక మహిళ మాత్రమే ఉంటే ఆ వృద్ధుల్ని తీసుకొని ఆమె ఎక్కడికి పరుగులు తీయాలి? కట్టుబట్టలతో పిల్లల్నే చూసుకోవాలా, పాడిని చూసుకోవాలా, గేదెలు ఉంటాయి ఇంట్లో, కోళ్ళు ఉంటాయి, వాటిల్నే చూసుకోవాలా, ఇక్కడ వృద్ధులను చూసుకోవాలా? అంటే నిజంగా అక్కడ పరిస్థితి ఎంత దయనీయం అయిపోతుందంటే ఆ సమయంలో మనం ఊహించుకోవడానికి కూడా అక్కడ పరిస్థితి ఒకసారి వింటే అందరికీ కంటతడి వస్తుంది అనమాట. అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుంది. ఇవన్నీ పాలకులకు తెలియదా? ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న నాయకులకు తెలియదంటే తెలుసు. కానీ ఇది కేంద్ర అధీనంలో జరిగే ఓఎన్జీసీ ద్వారా సబ్లీజుల ద్వారా కొన్ని కంపెనీలకు ఇచ్చి చమురు నిక్షేపాలను వెలికి తీసేది. చమురు నిక్షేపాలు అవసరం లేదంటే అవసరం ఉంటుంది ఖచ్చితంగా, దేశానికి అవసరం, మనకి అవసరం. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే గ్యాస్ గాలిలో ఆవిరైపోతుంది 3 రోజులుగా. అంటే
ఎంత భారీ నష్టం జరుగుతుంది అది. కానీ అలాంటి నష్టం జరగకుండా, అలాగే ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది తీసుకోకపోవడం వల్లే వరుసగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. ఎప్పటికైనా సరే ఇలాంటి కంపెనీలు కోలుకోవాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కనుక దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. కోనసీమ వాసులు కాస్తంత ప్రశాంతంగా బతకడానికి కూడా వీలుంటుంది అనేది అక్కడ బాధితులు చెబుతున్నమాట. అయితే సోమశేఖర్ చెప్పండి, అభివృద్ధి పేరుతో కోనసీమ ప్రజలను భయభ్రాంతులకైతే గురి చేయడం జరిగింది. అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమంటారు, వాళ్ళ ప్రజలు ఏమంటున్నారు దీని గురించి? ఎస్, ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోనే చూడాలి. గ్యాస్ నిక్షేపాలు అవసరం కూడా, చమురు నిక్షేపాలు కూడా అవసరం మనకి. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ కానీ మనం పెట్రోల్ కానీ సహజ వాయువులు ఇవన్నీ దుబాయ్, సౌదీ లాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. అందుకే ఈ రోజులో మన దగ్గర పెట్రోల్ రేట్ ఈ స్థాయిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళనైతే పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 460 మందిని 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పునరావాస కేంద్రాల నుంచి తరలి తమ సొంత ఇళ్లకు కూడా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళకి మరొక చేదు అనుభవం ఎదురైంది. అది ఏంటి అంటే వీళ్ళు, ఎందుకంటే ఇలాంటి సమయంలో వాళ్ళకి ప్రాణాలకి మించి ఏమీ ఉండదు, కట్టుబట్టలతో వెళ్ళిపోతారు అంతే తప్ప బ్యాగ్ సర్దుకుని వెళ్దాం లేదంటే బట్టలన్నీ తీసుకెళ్దాం ఇంత ఆలోచన ఉండదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేది ఊరు కాదు, ఒక ప్రాణ భయంతో వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్తారు. అలాంటి సమయంలో కనీసం ఇంటికి తాళాలు కూడా వేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కనీసం చాలా మంది డోర్లు గెడలు కూడా పెట్టలేదు. ఎందుకంటే అక్కడ కంటి ముందు ఒక 100 అడుగులు ఎత్తు మంట కనిపిస్తా ఉంటే అది ఏ సమయంలో మన మీదకి వస్తుందనే భయం ఉంటది. దాంతో వాళ్ళు ఎప్పుడైతే అధికారులు తరలించారో, ఎప్పుడైతే వీళ్ళు పరుగులు తీసుకుంటూ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయారు, తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చి నిన్న చూసుకుంటే ఇంట్లో సామాన్లు లేవు, డబ్బులు లేవు, చాలా వరకు బంగారాలు పోయినాయి అంట. అంటే ఇదే సందట్లో సడేమియా అని కొంతమంది దొంగతనాలకు పాల్పడ్డారు. ఇది ఒక ఊహించని నష్టం వాళ్ళకి. ఒక పక్క పంటలు కోల్పోయారు, పాడి కోల్పోయారు, గేదెలను కోల్పోయారు. ఆ గేదెలు ఈ మంటలు చూసి పారిపోయినాయి, ఎక్కడికి వెళ్ళినాయి ఇప్పటికే తెలియదంట. చాలా మంది కోనసీమ ప్రాంతాల్లో ఈ పాడి పంటల మీదే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. ఆ గేదెలను వెతుక్కోవాలి. చాలా వరకు కోళ్లు చచ్చిపోయినాయి, ఆ కోళ్ళు ఎక్కడికైనా తెలియదు, వాటిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయారు తెలియదు. వాటితో పాటు జరిగిన భారీ నష్టం ఏంటి అంటే ఇళ్లలో దొంగతనాలు జరగడం, ఇళ్లలో చోరీలు జరగడం. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తారా? ఇప్పుడు రేపొద్దున ఏరియల్ సర్వే జరుగుతోంది. ఏరియల్ సర్వేలో మహా అయితే పంట నష్టం ఎంత జరిగింది, ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎన్ని కొబ్బరి చెట్లు మాడి మసి అయిపోయినాయి, ఈ లెక్క వేస్తారు. కానీ ఎవరెవరిళ్లలో ఎంతెంత చోరీ జరిగింది, ఎంత నష్టపోయారు ఈ అంచనా వేరు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి నష్టమే. ఇంటికి ఒక 3000 ఒక బియ్యం బస్తా ఇస్తున్నారు. దాంతో వాళ్ళకి జరిగిన లోటు ఏదైతే ఉందో, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో అది పూడ్చుకుంటారంటే ఖచ్చితంగా కూడదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మేము సాయం చేస్తున్నాం అని చెప్పుకోవాలి, పరిహారం ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. ఇది ఎవరి దగ్గర నుంచి వసూలు చేయాలి? ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు. ఖచ్చితంగా ఆ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర నుంచి పరిహారం తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం ఎన్ని కుటుంబాలు చూసుకొని ఒక 3000 రూపాయలు మేము ఇచ్చేస్తున్నాం అంటారు. అంటే అది వాళ్ళు ఇది జరిగిన దానికి మేము సబ్లీజుకు తీసుకున్నాం, ఈ గ్యాస్ అంతా ఆవిరైపోయింది, ఈ నష్టం చూస్తారు తప్ప ప్రజల బాధలు పడతాం. అలాగే కోల్పోయిన పంట నష్టం ఏదైతే ఉందో ఆ బాధ కూడా పట్టదు. ఇప్పుడు బాధితులు కోరుకుంటున్నదే, మాకు పంట నష్ట పరిహారం చెల్లించాలి, అలాగే మా కుటుంబాలు రోడ్డును పడ్డాయి, మా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది, మాకు సరైన న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే రేపు ఏరియల్ సర్వే జరగబోతుంది కాబట్టి ఏరియల్ సర్వే తర్వాత ఎలాంటి నివేదిక ఇస్తారు? ఇప్పటి వరకు అయితే ప్రభుత్వానికి పంట నష్టం అంచనాకు సంబంధించి కానీ ప్రజలు ఆస్తి నష్టానికి సంబంధించి కానీ పూర్తి స్థాయి నివేదిక అయితే ప్రభుత్వం వద్దకు వెళ్ళలేదు. దీని మీదే స్థానికంగా ఉన్న ఎంపీ హరీష్ బాలయోగి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గట్టిగా పోరాడుతున్నారు, కృషి చేస్తున్నారు. నిన్న మధురపూడి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి, ఆయన ఢిల్లీ వెళ్తుంటే ప్రత్యేకంగా కలిసి కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి, ఎంతమంది ఎంత నష్టపోయారు అనేది. ఆ నేపథ్యంలోనే రేపు ఉదయం 9 గంటలకి ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు. తర్వాత ఏరియల్ సర్వే తర్వాత ఒక నివేదిక అయితే ఇస్తారు అధికారులు ప్రభుత్వానికి. ఇచ్చిన తర్వాత ఆ పరిహారం డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తీసుకుంటారా, ఇప్పిస్తారా? ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు 3000 ఇస్తామని. అలాగే ప్రభుత్వం కూడా ఏదైనా సాయం చేస్తుంది అనేది ఒకటి. కాకపోతే మెయిన్ గా ప్రధానంగా బాధితులు కోరుతున్నది అయితే ఒకటే, మాకు ఈ ప్రాంతంలో ఇక నుంచి ఇలాంటి ఓఎన్జీసీ తవ్వకాలు వద్దు, పూర్తిగా నిలిపివేయండి. ఇలాంటి ఓఎన్జీసీ తవ్వకాలు లేదంటే ఇలాంటి బ్లోఅవుట్లు మళ్ళీ వస్తే గనక మేము ఇక్కడ ప్రశాంతంగా బతకలేం. కోనసీమలో ప్రశాంతంగా ఉండాలి అంటే, మేమందరం ప్రశాంతంగా బతకాలి అంటే గ్యాస్ నిక్షేపాల తవ్వకాలు నిలిపివేయాలి, లేదా ముందుగా ప్రికాషనరీ ఏర్పాట్లు, అక్కడ కావాల్సిన బ్లోఅవుట్ సంభవిస్తుందని అనుకుంటే ఇమీడియట్ గా వెల్ క్యాపింగ్ ఎలా చేయాలి,
చేసేందుకు ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఆ మెషినరీ అన్ని కూడా ఇప్పుడు తరలిస్తున్నారు వాస్తవానికి ఇది జరిగిన తర్వాత. కానీ ఇదే మెషినరీ ముందుగా పెట్టుకుని ఉండుంటే ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు ఆ ప్రాంతానికి. ఇదే రోడ్డు ముందుగా వేసి ఉండుంటే ఇన్ని రోజులు పట్టేది కాదు. అది ఇమీడియట్ గా దాన్ని ఆర్పే ప్రయత్నం చేయాలి, లేదంటే అసలు లీక్ అవ్వకుండా, లీక్ అయితే ఒకవేళ ఫైర్ అవ్వకుండా ముందుగానే వెల్ క్యాపింగ్ ఏర్పాట్లు కూడా అక్కడ సిద్ధం చేసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఇది పూర్తిగా ఆ డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యం, అలాగే ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం, ఆ కంపెనీకి అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు బాధితుల పరిస్థితి అయోమయంగా ఉండడమే కాదు, వాళ్ళ రోడ్డును పడ్డ పరిస్థితి అయితే అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ సోమశేఖర్. కోనసీమ జిల్లాలో జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మంటలు వాటతంట అవే తగ్గాలి, కానీ సత్వరమే మంటలు ఆర్పే టెక్నాలజీ అక్కర్లేదు. మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూద్దాం. ఇది బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.